తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? బాబోయ్, మీనరాశి వాళ్ళకి సూపర్ ఉంటుందన్నమాట. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవి అయి నమః. మనకి మీనరాశి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుంది. అయితే గురుడు పంచమ స్థితిగతుడయ్యాడు. అదేవిధంగా ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా రవి పంచమ స్థితిలో ఉన్నాడు. గతంలో చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే కూడా జీతం 3 రెట్లు ఎక్కువ వస్తుంది. సైబర్ సెక్యూరిటీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ నెలలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేయడం, తర్వాత ఆఫర్ లెటర్ కొత్త ఉద్యోగం 30 లక్షల రూపాయల ప్యాకేజ్, ద ఇండియాలోనే టాప్ అండ్ ద బిగ్గెస్ట్ శాలరీ ప్యాకేజ్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీస్ ఫీల్డ్ సార్ అన్నంత తృప్తిగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ శాలరీ వస్తే అదే సాటిస్ఫాక్షన్ వీళ్ళకి. ఇప్పటి వరకు కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానండి కానీ నేను వెళ్ళలేకపోతున్నానండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తర్వాత వస్తుంది అవకాశం. ఇప్పుడైతే మంచి గ్రోత్ అయితే వచ్చింది కదా. కొంతమందికి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాల వల్ల అలాంటి ఫెసిలిటీస్ అనేటటువంటివి వస్తాయి. ఫారెన్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మీనరాశి వారందరూ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకి పనులు అసలు చాలా బద్ధకంగా ఉండాలి. కానీ శని వక్రించి ఉండడం వల్ల మనకి జూలై 20 నుంచి సూపర్ ఫాస్ట్ అయిపోయారు వీళ్ళంతా. వ్యయస్థితికారకుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా చాలా నిద్ర పట్టకుండా భూత ప్రేత పిశాచ బాధలు పడ్డాయండి. ఏమండి నాకు రాత్రి నిద్రలోకి వస్తే దెయ్యాల కల్లోకి వస్తున్నాయండి అని అనుకుంటారు. కానీ ఈ నెల నేర్చ నుంచి మనకి ఆగస్టు నెలలో అలాంటి భూత ప్రేత పిశాచాలు రారు. అందమైనటువంటి స్త్రీలు కల్లోకి వస్తారు. కాబట్టి మంచి చక్కటి పరిణామం ఇది. అండ్ యూత్కి, లవర్స్కి ముఖ్యంగా వీళ్ళకి చాలా మంచి నెల అని చెప్పాలి. ఈ నెలలో వివాహాలు కానటువంటి వాళ్ళు ప్లానింగ్స్ చేసుకుంటారు కదా బిజినెస్లో, అలా ఇప్పుడు వివాహాల స్టైల్స్ మారినాయి. ఇప్పుడు వివాహాలు బాగా చేసుకునేటటువంటి వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్స్, కోలివింగ్స్ అండ్ డేటింగ్ ఇలాంటి పాశ్చాత్య సంస్కృతులు భారతదేశంలోకి వచ్చేసింది. కాబట్టి లేచిపోవాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ నెలలో చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. శ్రావణ మాసం అంటే ఎక్కువ వీళ్ళంతా కూడా ప్లానింగ్స్ అంటే బిజినెస్ ప్లానింగ్స్ ఎట్లా అయితే ఉంటాయో సో వీళ్ళు బిజినెస్ లాగే వీళ్ళ పెళ్ళిళ్ళు ప్లానింగ్ అనేటువంటివి చేస్తారు. అసలు చాలామంది తల్లిదండ్రులు ఏమండి గురువుగారు అసలు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదండి మా పిల్లలు అంటున్నారు. రైట్, కరెక్ట్, దే ఆర్ కరెక్ట్. అందువల్లంటే మ్యారేజెస్ అనేది యూత్లో చేసుకోవట్లేదండి సెటిల్మెంట్ అయిన తర్వాత కట్నాల రేట్ల వల్ల. అండ్ నెక్స్ట్ మాకు కూడా సమాన స్థాయి రావాలి, మాకు 20 ఎకరాలు ఉంటే 40 ఎకరాలు ఉండాలా, ఇలాంటి విషయాల వల్ల అసలే దేశకాల పరిస్థితులు ఎలా అయిపోయిందంటే పాశ్చాత్య సంస్కృతి భారతదేశానికి వచ్చేసి మనోళ్ళు వెళ్ళిపోయి నేర్చేసుకుని అమెరికా అంటూ డేటింగ్, ఈ లివింగ్ ఇన్ రిలేషన్స్ అండ్ ఇల్లీగల్ రిలేషన్స్ కంటే కూడా దాటిపోయి వెళ్ళిపోయింది దేశం. లెస్బియన్స్ అండ్ హోమోసెక్షువల్స్ ఇవన్నీ కూడా సంస్కృతి మారిపోయింది. ఎంత ప్రెస్టీజియస్ పాల్మూర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఒక మొగాడిని టీసీ ఇవ్వడానికి పీజీ స్టూడెంట్ రూమ్లోకి పిలిచి అత్యాచారం చేస్తే ఆ స్టూడెంట్ వెళ్ళి వాడి మర్మాంగాలు కొరికేసి బయటకు వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ నౌ అండ్ ద పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ అండ్ ఆల్. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేయరు కానీ వచ్చేయాలి ఊరికనే డబ్బులు ఇచ్చేయాలా. అండి మాకు 40 కోట్ల కట్నంతో వస్తుందండి, మంచి కోడలు వస్తుందండి, మమ్మల్ని చూసుకుంటుందా అండి. మంచి వాళ్ళు చేసుకుంటే చూసుకుంటారు, కట్న కానుకలు తీసుకుంటే పేదవాళ్ళని చేసుకోవాలి. చాలా ఉంటాయి. ఏదైనా మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వాడికి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది నాయన. గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో, అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది.
అయితే తమిళనాడు కదండి చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకి చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. చూడు, కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో. దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి. ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరా నాయన ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలితా అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు వినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైనుల్లో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.